హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోసాస్ 723. మనం ఇవాళ చేసుకునే రెసిపీ ఎగ్ పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆనియన్స్, చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్ట్ గ్యాస్ పెట్టుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ తీసుకొని వదిలేయాలి. దాని వాటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అది తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై కావాలి. ఎగ్స్ అన్ని వేసి బౌల్లో పెట్టుకుందాం. తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో కలుపుకుందాం. పసుపు వేసుకోవాలి. కొంచెం కలుపుకుందాం. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకుందాం. కారం 2 స్పూన్లు. కారం సరిపడా ఎవరు తినేంత వాళ్ళు వేసుకున్నాం. ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసుకొని టమాటా స్టిక్ ఉంటాయి. ఆనియన్స్ టమాటా స్టిక్ ఉంటాయి కదా, అట్లనే అనిపిస్తుంది. తర్వాత బాయిల్ ఎగ్స్ వేసుకున్నాం. మంచిగా ఎగ్స్కి ఉప్పు, కారం మంచిగా పట్టాలి. కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక 2 minutes పైన వేడి పెట్టుకొని వదిలేస్తే మంచిగా ఎగ్స్ దాంట్లో ఫ్రై అవుతాయి. తర్వాత చింతపండు గుజ్జుని యాడ్ చేద్దాం. ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవడమే. ఇప్పుడు మంచిగా కలుపుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పులుసులో ఎగ్స్ ఉడకాలి. మంచిగా ఉడికిన తర్వాత ఒక 5 to 7 minutes తర్వాత మంచిగా బాయిల్ అయితే సూప్ కూడా దగ్గరికి అవుతుంది. అయిన తర్వాత ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 minutes వేడికి ఉంచితే అయిపోతుంది. ఈజీ, సింపుల్గా చేసుకొని సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే ఇట్లా వేసుకుంటాం వరంగల్లో. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బాయ్.